హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ ఇదొక క్రైమ్ థ్రిల్లర్ డాక్యుమెంటరీ టైప్ వెబ్ సిరీస్ గైస్. రీసెంట్ గా సోనీ లీవ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఈ సిరీస్ ని నాగ్పూర్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద తీశారు. ఇప్పటి వరకు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి చాలా నిజాలు బయటికి రాలేదంట. అండ్ ఈ సిరీస్ కి బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ అని నేమ్ ఎందుకు పెట్టారో సిరీస్ కంప్లీట్ చేసాక అర్థమైంది. మంచి డీటెయిలింగ్ తో భలే పెట్టారనిపించింది. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ సిరీస్ లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి గైస్. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 35 to 40 minutes ఉంటుంది. అంటే ఈజీగా ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి 4 hours పడుతుంది. సో ఇప్పుడు మన 4 hours ఈ సిరీస్ మీద పెట్టొచ్చా లేదా అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి చిన్న ఛానల్స్ కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద రాజకీయ నాయకుడి డ్రైవర్ కొడుకు కొన్ని కిల్లింగ్స్ చేశాడని తెలుస్తుంది. ఆ కేసు క్లోజ్ అయిన 2 years కి ఒక జర్నలిస్ట్ ఆ కేసులో ఉన్న కొన్ని నిజాల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. సో ఇప్పుడు ఆ కిల్లింగ్స్ నిజమా కాదా, ఒకవేళ నిజమైతే వాడు ఆ కిల్లింగ్స్ ని ఎందుకు చేశాడు, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్తా. అంతకుముందు ఇది ఒక సిరీస్ గైస్, బట్ ఇందులో రియల్ లైఫ్ లో ఆ ఇన్సిడెంట్ ఫేస్ చేసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ అండ్ ఫొటోస్ ఈ సిరీస్ మధ్యలో యూస్ చేశారు. అది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎలా అంటే, ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో ఆ రియల్ ఇన్సిడెంట్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటర్వ్యూస్ పెట్టి నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. నాకైతే ఈ సిరీస్ బాగా నచ్చింది గైస్. ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ మీద సిరీస్ ఇలా కొంచెం డాక్యుమెంటరీ టైప్ లో తీసి ఓటీటీలో రిలీజ్ చేస్తే మనం ఎలాంటి జంతువుల మధ్య బతుకుతున్నామో కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. కోటా ఫ్యాక్టరీలో ఉన్నాడు కదా మయూర్ మోరే, ఈ సిరీస్ లో మెయిన్ కిల్లర్ రోల్ చేశాడు. చాలా బాగా అనిపించింది దాని పర్ఫార్మెన్స్. ఈ కిల్లింగ్స్ గురించి ఎక్కువగా తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఇన్ఫాక్ట్ నాకు ఈ సిరీస్ చూసే వరకు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని కూడా తెలియదు గైస్. ఈ కిల్లింగ్స్ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే, లైక్ కిల్లర్స్ మీద హాలీవుడ్ డాక్యుమెంటరీస్ చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పెద్దగా అనిపించకపోవచ్చు, బట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే నచ్చేస్తుంది. నాకు కూడా బాగా నచ్చింది గైస్. స్టోరీలో ఇంటెన్సిటీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఎక్సలెంట్ స్పైన్ చిల్లింగ్ బీజియం కూడా ఈ సిరీస్ కు ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద ఒక డాక్యుమెంటరీ చూడాలనుకుంటే డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు గైస్. అడల్ట్ కంటెంట్ ఉంది, సో వాచ్ ఇట్ అలోన్. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ గుడ్ మాక్యుమెంటరీ విచ్ ఎవ్రీవన్ షుడ్ వాచ్ అండ్ బీ అవేర్ 24/7. సో ఇది గైస్ బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్ సిరీస్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.